ఆయన కూడా అరెస్ట్ చేస్తారు మీరు? అరెస్ట్ చేస్తామో చేయదామని ఇటు చట్టం చూసుకుంటది, మనకు సంబంధం కాదు కదా. ఓకే, సమయం లేదు ప్రసాద్ గారు, సమయం లేదు. తాతంశెట్టి గారు కంక్లూజన్ ఇవ్వండి. సో ఒక మాజీ ఎమ్మెల్యేకి ప్రాణహాని ఉందని ఒక మాజీ మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకి ఏదైనా జరిగిందా అంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని పరిపాలించే పెద్దలందరూ బాధ్యత వహించాలని. ఏం మాట్లాడుతున్నారు సార్? ఇప్పుడు ఒక మాజీ ఎమ్మెల్యేగా అంటే ఒక శాసనసభ్యుడు, చట్టాలు చేసే శాసనసభ్యుడిగా ఏ రోజన్నా ప్రవర్తించినారు సార్ వాళ్ళిద్దరు? మనుషుల వాళ్ళు. మీరు మళ్ళా దానికి తీర్చి మీ బాధ్యత, మీరు ఎవడి బాధ్యత అండి? హెర్బల్ డయేరియా వచ్చినట్టు, నోటి విరేచనాలు వచ్చినట్టు దేవుళ్ళ మీద, ఆడవాళ్ళ మీద, భార్యల మీద, బిడ్డల మీద మాట్లాడిన, ఇంకా నేను మాట్లాడిన వాళ్ళ గురించి మళ్ళీ బాధ్యతలు ఇన్ని తీసుకుంటారా? వాళ్ళు మాట్లాడు, వాళ్ళు చేసిన చేష్టలకు అనుభవిస్తారు. ఎవడైనా పోవాల్సిందే కదా. ఉప్పు తిన్నోడు నీళ్లు తాగుతాడు, తప్పు చేసినోడు లోపలికి పోతాడు. ఎందుకు పోడు? తల్లి, చెల్లి, అమ్మ ఎవడో తెలియకుండా మాట్లాడినోడు ఎందుకు శిక్ష అనిపించాడు సార్? ఖచ్చితంగా పోతాడు. లుకౌట్ నోటీసులు ఆయన అన్నట్టు ఇప్పుడు ఆయనకి పర్మిషన్ ఇయ్యారు కదా. రేపు పొద్దున్నే ఇంకో చోటికి దుబాయ్కో ఇంకోటికో పళ్ళు తీసుకోవడానికి పోయినాడు అని చెప్పి పోతే తీసుకోవడానికంటే ముందే ప్రివెన్షన్ గా ఇచ్చినారు. తప్పేముంది? నువ్వు మాట్లాడు. ఆయన చెప్తున్నాడు కదా, నన్ను ఎప్పుడు తీసుకుపోతారు, అప్పుడు తీసుకుపోతారు, ఇప్పుడు తీసుకుపోతారని. ఆయన ఎంత పొడుగు పెరిగినాయో నాది ఏమీ పీకలేరు అంటా ఉన్నాడు కదా మొన్నటి కనుక. ఇప్పుడు ఎందుకు పీకుతారో లేదో చట్టము, పోలీసులు వాళ్ళు చూస్తారు స్టేషన్ లో. రెండోది, ఈ సీనియర్ లీడర్ల ప్రభావంతోనే మనం సిపిఎం అన్నారు కదా. మరి ఆ కలయికతోనే కదా 154 11 అయింది. 100 ఉంటాయి, 1000 ఉంటాయి, ఒక పెద్ద వ్యక్తులు తెలుసుకున్నప్పుడే. బట్ వీళ్ళందరికంటే వైసీపీలో సీనియర్ లీడర్ ఎవరండి? మీరు చెప్పండి. మీతో మాట్లాడుతున్నా నేను. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత వైసీపీలో అత్యంత సీనియర్ లీడర్ ఎవరండి? విజయసాయి రెడ్డి కదా. అంటే అంటే ఆయన ఏం పదవులు చేయలేదు కదా సార్, ఎమ్మెల్యేగా ఎక్కడ వ్యవహరించలేదు సార్. నన్ను చెప్పనియండి. సీనియర్ లీడర్లు మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు ఆయన పదవులు చేయడం లేదా? వైసీపీలోనే కదా. ఆయన నుంచి అంత పెద్ద సీనియర్ లీడరే బయటకు వచ్చి నిన్న కూడా ఇంత పెద్ద 2 గంటలు చదివిపోయినాడు ఆయన అందమైన లిక్కర్ మీద. మరి 100 కోట్లు అడిగినాడు, 40 ఇచ్చినాను, మళ్ళా 60 ఇచ్చినాను, దానికి వడ్డీ ఇచ్చినాడు, 60 దిక్కు లేదని చెప్పినాడు. దానికి కూడా ఆన్సర్ చెప్పి ఉండాలి కదా ఆయన. మీకు 24 గంటలు మీతో జైలు, బెయిలు, ప్లేటు, చాప పంచుకున్నాడు కదా. నీకోసం అన్ని నెత్తిరేసుకున్నాడు. ఆయన అప్పుడు కూడా చెప్పుండాల్సింది ఆయన. ఏమని, నేను నాకు డబ్బులు ఇయ్యలేదు, నేను తీసుకోలేదు అని చెప్పుండాల్సింది. ఆయన చెప్తున్నాడు కదా, నేనే కదా ఇప్పించింది 40 కోట్లు, మళ్ళీ ఎన్నికి ఇచ్చావు, 60 కోట్లు వడ్డీ పంపించాడు, 60 కోట్లు ఎగ్గొట్టినాడు అని ఓపెన్ గా చెప్తున్నాడు కదా విజయసాయి రెడ్డి. అది మా పార్టీకి ఏమైనా సంబంధమా? టీడీపీకి ఏమైనా సంబంధమా? ఆయన ఏ పార్టీలో ఉన్నప్పుడు ఆ ఫండ్ తీసుకొచ్చి ఆయనకి ఇచ్చాడు. రెండోది, ఇప్పుడు వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారంటే ఈయన ఇవ్వలేదు. ఇందాక వెంకటరెడ్డి గారు కూడా వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఆయన తెలుసుకోవాలి. రహమతుల్లా అనే వాడిని వితిన్ అవర్స్ లో చేస్తే ఆయన్ని చంపేయడానికి అక్కడ ఉన్న స్థానిక యువత చంపేయాలి, కన్నుకు కన్ను, పన్నుకి పన్ను అని చెప్పి వాళ్ళని చంపడానికి పోతుంటే ఆ పాప ఫోటో కూడా బాధ్యత కలిగిన పోలీసు అధికారులు ఇంత చిన్న పాపకు జరిగిన దారుణం అని చెప్పి శవాన్ని కూడా ఫోటో తీయకుండా కంట్రోల్ చేసి వాడిని అరెస్ట్ చేస్తున్నారు సార్. తెలియకుండా ఊరికి మీరేం చేస్తున్నారు అంటే మీరు వాస్తవాలు తెలుసుకోండి. మంత్రులు స్పందించలేదు అంటే ఓకే, చట్టం తన పని చేసుకోబోతుంది, అరెస్ట్ చేశారు. మంత్రులు స్పందించలేదు అని ఆయన అన్నారు. మంత్రులు స్పందించలేదు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి స్పందించలేదు అనేది వారు అన్నారు. అవన్నీ నాకు అవకాశం నేను చెప్పనియండి. ఇప్పుడు ఆయన ఎవరో ఒక ఎమ్మెల్యే, ఈయనెవరో ఒక ఎమ్మెల్యే, మొత్తం 5 మంది ఎమ్మెల్యేల గురించి చెప్పినారు. ఆయన ఇట్టన్నాడు, ఈయన ఇట్టన్నాడని. గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని మేము అడుగుతున్నాం. జీతాలు తీసుకొని ఇంటి దగ్గర కూర్చున్నారా? ఆ నియోజకవర్గ ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? అసెంబ్లీకి వెళ్లాల్సిన బాధ్యత లేదా? ఇక్కడ కూర్చొని వెంకటరెడ్డి వీళ్ళకున్న బాధ్యతలో 10% కూడా లేదా? ఏం చేస్తున్నారు? ఎవడు ఏ ఎమ్మెల్యే బయటకు వచ్చే ఏ సమస్య గురించి మాట ఎక్కడో చెప్పాలండి. నాకు 11 మంది ఎందుకు జీతం తీసుకుంటున్నారు? మీ ప్రభుత్వం తప్పులు జరిగినా మీరు వచ్చి అసెంబ్లీకి వచ్చి నిలదీయండి. మీరు రాడు, ఆయన రాడు, ఆయన ఇవ్వలేదు కాబట్టి మిగతా 10 మంది వచ్చి మాట్లాడండి, అడగండి. ఆయన ప్రశ్నిస్తున్నాడు కదా, ఇది ఫలాంది క్లాజు, ఆ క్లాజులు సబ్ క్లాజులు అక్కడ ఎందుకు వచ్చి అడగలేకున్నారు అంటే మిమ్మల్ని సరాసరి 2,10,000 మంది ఓట్లుంటే దగ్గర మీరు గెలిపించిన 20 లక్షల ఓట్లను మీరు మోసం చేస్తా, మీరు జీతాలు తీసుకుంటా ఇంట్లో కూర్చొని ఎవరో 2-3 నీళ్ళకి పంపించి అది ఇట్లా ఇది ఇట్లా మాట్లాడితే సరిపోతుందా? మీ బాధ్యత ఎమ్మెల్యే అంట అసెంబ్లీకి అడిగినాడంట. వెంకటరెడ్డి గారు
ఒకటి సరే, వీళ్ళు వల్లభనేని వంశీ అంశం వచ్చినప్పుడు వీళ్ళు అనేది ఏంటంటే మాకు బాధ్యత లేదు, మాకు ప్రభుత్వానికి ఏం బాధ్యత, ఆయన అంటే ఎక్కువ తినేసి ఎక్కువ వచ్చేసింది. మరి నేను కూడా